నమస్కారం సార్. నమస్కారం అండి. నా పేరు మారంశెట్టి బాలసుబ్రహ్మణ్యం. నేను ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చాను. ఈవిడ నా భార్య. ఈవిడ పేరు మహతి. వీళ్ళ ఫాదర్ గారు పద్మశ్రీ అవార్డు విన్నరు గుర్రప్ప శెట్టి అంటారు ఆయన పేరు. బృందాలగడ్డ గుర్రప్ప శెట్టి గారు. మేము చేసే కళ గురించి మీ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మేము ఇక్కడ జియో వరల్డ్లో నీతో అబ్బాయి గారి ద్వారా స్వదేశీ ఆర్టిస్ట్గా మేము వచ్చి కూర్చున్నాం. ఇక్కడ 15 days వరకు మాకు అవకాశం ఇచ్చారు. దీని ప్రాసెస్ గురించి చెప్తానంటే, ఇది మామూలు క్లాత్ అండి. దీన్ని వాష్ చేసిన తర్వాత ఇలాగ వస్తుంది. ఈ వాష్ చేసిన క్లాత్ని ఇది కరకపిందెల పొడి అండి. ఈ కరకపిందెల పొడితోని పాలు కలపాలి. ఆ పాలు ఈ కరకపిందెల పొడి కలిపిన తర్వాత ఈ విధంగా టీ వస్తుంది క్లాత్. దీనిపైన రాస్తే మా కలర్ బ్లాక్గా కన్వర్ట్ అవుతుంది. మనకు కావాల్సిన స్కెచ్ వేసుకోవాలి. తర్వాత మనకి ఏ బొమ్మ కావాలో ఆ బొమ్మని అవుట్లైన్ పెన్సిల్తో కానీ చార్కోల్తో కానీ స్కెచ్ చేసుకుంటాం అనమాట. స్కెచ్ వేసిన తర్వాత మేము తయారు చేసుకున్న రంగుతో ఇక్కడ రాస్తాం. ఇప్పుడు ఈ క్లాత్ పైన రాసిన ఇంకు బ్లాక్ అవుతుంది. ఓకేనండి. దిస్ ఇస్ అవుట్లైన్. తర్వాత మనకు ఎక్కడ ఎరుపు రంగు కావాలనుకుంటామో అక్కడ ఎరుపు రంగు కోసంగా ఇది పట్టిక. ఈ పట్టికను పౌడర్ చేసి నీళ్ళలో వేసి ఆ నీళ్ళతో మనం దీనిపైన ఎక్కడ ఎరుపు రంగు కావాలో అక్కడ అప్లై చేస్తాం అనమాట. అప్లై చేసిన తర్వాత ఈ క్లాత్ని వాటర్లోకి వెళ్ళి వాష్ చేస్తాం, రన్నింగ్ వాటర్లో. తర్వాత ఈ విధంగా కనబడుతుంది మనకి. దీని తర్వాత ఈ క్లాత్ని ఈ మంచిస్ట పౌడరు, ఈ సిరుల్పట్ట పౌడరు ప్లస్ పొబ్బాకు, ఈ 3 కలిపి ఒక పాట్లో వేసి ఈ క్లాత్ అందులో వేసి ఒక 6 గంటల సేపు బాయిల్ చేస్తాం. బాయిల్ చేసిన తర్వాత ఈ రెడ్ కలర్గా వస్తుంది. ఆలం పట్టిక అనేది రెడ్గా కన్వర్ట్ అయిపోతుంది. అంటే ఈ లెక్క చూస్తే మీరు ఎక్కడ కూడా కెమికల్ వాడలేదు. నో కెమికల్. తర్వాత ఈ గుడ్డని మళ్ళీ వాష్ చేసుకోవాలి. వాష్ చేసిన తర్వాత పాలలో పిండాలి గుడ్డని. మళ్ళీ పాలు పిండిన తర్వాత ఎందుకోసం అంటే 2 కలర్లు వేసుకోవాలి, అప్లై చేయాలి దీనిపైన. అందుకొరకు ఈ 2వ కలర్ 3వ కలర్ ఏంటంటే దీన్ని ఎల్లో అంటారు, మస్టర్డ్ కలర్ అంటారు దీన్ని. ఈ మస్టర్డ్ కలర్ మాకు ఈ కరకపిందెల ఇది పువ్వు అన్నమాట, కరక్కాయ పువ్వు. ఈ పువ్వుని ఎండబెట్టి దానిలో వచ్చే పౌడర్ని ఉడకబెడతాం మేము నీళ్ళల్లో. ఉడకబెట్టిన తర్వాత మాకు జ్యూస్ వస్తుంది. ఆ జ్యూసే ఎల్లో కలర్, దట్ ఈస్ మస్టర్డ్ కలర్. దీని తర్వాత వాష్ చేయాలి క్లాత్ని. వాష్ చేస్తే ఈ విధంగా ఎల్లో అవుతుంది. ఆ తర్వాత మనకు ఎక్కడ బ్లూ రంగు కావాలన్నా అక్కడ ఇండిగో బ్లూ వాడతాం. ఎస్. ఈ బ్లూని అప్లై చేసిన తర్వాత ఈ గుడ్డని మళ్ళీ వాష్ చేసి బాయిల్ చేయాలి. ప్లెయిన్ వాటర్లో ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టి ఫైనల్ కలర్ వచ్చేసి ప్రాసెస్ అయిపోతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ డిజైన్స్ అన్ని వచ్చేస్తాయి. ఇదండి దీని ప్రాసెస్. సో ఇది మనం ఒక చీర తయారు చేయాలంటే ఈ మినిమం 30 days నుంచి 40 days అవుతుంది. మేము ఇప్పుడు 4వ తరం ఇది. ఓకేనండి. నాన్నగారు, మేము, మా తమ్ముడు 4వ తరం. మా తాత ముత్తాతల నుంచి వచ్చింది. మా నిరంజన్ డాక్టర్స్ 5వ తరం. వాళ్ళు కూడా చేస్తున్నారు, 2 అమ్మాయిలు. సో ఫైనల్గా స్వాదేశ్ మాకు ఈ అవకాశం ఇచ్చారు. మాకు ధన్యవాదాలు.